నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. బోయిలకొండ వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు, కర్నూలు ఆసుపత్రికి తరలింపు. నవభారత్ పాఠశాలలో ఘనంగా వార్షిక దినోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. దివ్యాంగులకు మందులు పంపిణీ చేసిన వికలాంగుల సంక్షేమ సంఘం. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉపాధి కల్పిస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సుంకులమ్మ ఆలయంలో ఘనంగా జరిగిన బోనాల పండుగ. ఏహెచ్ఆర్ఏ ఇవ్వాలని ఉప ఖజానా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎస్ఆర్బీసీ ఉద్యోగులు. నంద్యాల బోయిలకుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల గాజులపల్లె రోడ్లోని బోయిలకుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో రుబీనా, అస్మా అనే ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. రుబీనా అనే యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నంద్యాల నూనెపల్లిలో ఉన్న నవభారత్ పాఠశాలలో జరిగిన వార్షిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో నవభారత్ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే కంటిన్యూ చేయించడం చాలా కష్టమైనటువంటిది. అలాంటిది 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 30 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందుల్ని, బాధల్ని, కష్టాలని, నష్టాలను తట్టుకొని
పాఠశాలను ఇంత ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా విషయం కాదని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఎంత బాగా ఎదిగారు, ఎంత బాగా సంపాదిస్తున్నారు, సమాజంలో ఎంత గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు అనేది ఈరోజు ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి చదువుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ అవసరం ఎంత మేరకు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈరోజు స్కూల్లో చేరినటువంటి ప్రతి పిల్లవాడు అమ్మాయి కూడా చేరిన వెంటనే 3 భాషల్లో గొప్పవాడు కావాలని ఆలోచిస్తున్నారు. ఒకటి ఇంగ్లీష్లో, 2 తెలుగులో, 3 హిందీలో. నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలవారీ మందులను పంపిణీ చేశారు. మంగళవారం వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు నెలకు సరిపడే 10,000 రూపాయల ఖరీదు చేసే మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రాకేష్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామన్న, పిఆర్ఓ చంద్రశేఖర్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు ఇచ్చే మందుల పంపిణీ రోజు చేయడం జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాకేష్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామన్న గారు రావడం జరిగింది. వీరందరికీ కూడా మనం చాలా సంవత్సరాల నుండి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళకి నెలకు సరిపడే మందుల్ని ఇస్తూ వస్తున్నాము. ఇంకా నంద్యాల ప్రాంతంలో దివ్యాంగులు ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు ఎవరున్నా, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ సంజయ్ థియేటర్ దగ్గర వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంప్రదిస్తే వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే వాళ్ళకి మందుల్ని కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి నెల ఇచ్చే మందులు శాంపుల్స్ కానీ లేకపోతే ఊరికే డాక్టర్ల దగ్గర తీసుకున్న మందులు కాదు, అన్నీ కూడా మంచి కంపెనీలవి మనం కొని అందజేయడం జరుగుతుంది. వీటికి సహకరిస్తున్నటువంటి దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నంద్యాల డివిజన్ వికలాంగుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు మరియు మాకందరికీ ఆప్తుడు, ఎంతో ఆదర్శవంతులైనటువంటి డాక్టర్ రవికృష్ణ గారు మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామన్న గారు వీరందరి ఆధ్వర్యంలో ప్రతి నెల దివ్యాంగులకు లాంగ్ టర్మ్ డిజీజెస్, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ఆ నెలకు సరిపడా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని చాలా కాలం నుంచి డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు గౌరవనీయులు డాక్టర్ రవికృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణతో పాటుగా ఉపాధి కల్పిస్తున్నారు. నంద్యాల పట్టణంలో నిరుద్యోగ యువతకు వృత్తి, విద్య, నైపుణ్యం కోర్సులను ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా అందిస్తున్నారు. సీసీటీవీ టెక్నీషియన్స్, బుకింగ్ అసిస్టెంట్స్, కొరియర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కోర్సులకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా కోర్సులు చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగ యువకులకు ఉచితంగా శిక్షణతో పాటు ఉపాధి కల్పించేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా సహాయత ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన నంద్యాలలో కొత్తగా నూతన ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్లో మనము సీసీటీవీ టెక్నీషియన్, బుకింగ్ అసిస్టెంట్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ కోర్సు, అదేవిధంగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. ఇలాంటి అవకాశాన్ని మన నంద్యాల నిరుద్యోగ యువత మరియు యూత్ మరియు మన విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు ఒక నైపుణ్యాన్ని నేర్చుకొని అదేవిధంగా ఉపాధి పొందేందుకు కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క కోర్స్ని మీరు అప్లై చేసుకోవాలంటే, దరఖాస్తు చేసుకోవాలంటే 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా పాస్బుక్ జిరాక్స్ 2 ఫోటోలు తీసుకొని వచ్చి మా ఆఫీస్ని సంప్రదిస్తే మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు. ఈ 3 months మీరు ఎలా ఖాళీగా ఉంటారు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, మన ఒక సమయం మనం ఎక్కడైనా వృధా చేసుకోవచ్చు. కానీ ఈ సమయాన్ని మనము వృధా చేసుకోకుండా మన వాల్యుబుల్ టైంని మనము ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్లో మనం స్పెండ్ చేసి మన యొక్క స్కిల్స్ని మనము పెంచుకోవాలి. సో కాబట్టి యూత్ని నేను ఒకటే కోరుతున్నాను, మీరు మీ యొక్క స్కిల్ నేర్చుకోవడానికి మీ యొక్క టైంని ఇలాంటి సెంటర్స్లో మీరు స్పెండ్ చేయండి. కాబట్టి నేను మీతో ఒకటే కోరుతున్నాను,
మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు స్పెండ్ చేస్తే మీ యొక్క లైఫ్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సుంకుల పరమేశ్వరి దేవి దేవస్థానంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నంద్యాల పట్టణం టెక్కెలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం భక్తులు బోనాల పండుగ మరియు మహాపూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు నంద్యాల పురవీధుల గుండా బోనాలను ఊరేగింపుగా వెళ్లి సుంకులమ్మకు సమర్పిస్తారన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఈరోజు బోనాల పండుగ మంచిగా ఈరోజు బోనాల పండుగ మా టెక్కే ఎస్బీఐ కాలనీ వాడు ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళ వచ్చేసి ఇది సుంకులమ్మ దేవుని కొలుస్తారు. అట్లనే ఈరోజు బోనాల పండుగ ప్రతి ఇంటి నుంచి బోనాలు చేసి పండుగను మంచి వైభవంగా తీసుకురావాలని మరి కోరుకుంటున్నాం. ఈరోజు టెక్కే శుక్ల పరమేశ్వరి తిరునాళ్ళ మహోత్సవం జరుపుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తూ 17, 14, 15, 16 వార్డు ప్రజలకు సంబంధించి ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన శుక్ల పరమేశ్వరి దేవి బోనాలు పండుగ జరుపుతున్న ఆలయ కమిటీకి అలాగే ఈ వార్డు ప్రజలకు అందరికీ ఈ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకోవాలని. మహోత్సవము ఈరోజు జరపబడినది. కావున భక్తాదులందరూ వచ్చేసి అమ్మవారి బోనాలు సమర్పించారు. ఇదే మాదిరిగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము బోనాలు జరుపుకుంటున్నాము. భక్తులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు. ఎస్ఆర్బీసీ ఉద్యోగులు తమకు జీతాలు ఏహెచ్ఆర్ఏ ఇవ్వడం లేదంటూ నంద్యాల ఉప ఖజానా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఆర్బీసీ ఉద్యోగులు మాట్లాడుతూ గత సంవత్సరం వరకు తమకు జీతంతో పాటుగా ఏహెచ్ఆర్ఏ కూడా అందించేవారని, గత నెల నుండి ఏహెచ్ఆర్ఏ ఇవ్వడం కుదరదని, ఏహెచ్ఆర్ఏ లేకుండా జీతాలు తీసుకోవాలని నంద్యాల ఉప ఖజానాధికారి చెప్పారని, అయితే ఏహెచ్ఆర్ఏ లేకుండా జీతం తీసుకోవాలని ఏ జీవోలో లేదని, ఇలా చేయడం సరికాదని ఉద్యోగులు తెలిపారు. అనంతరం ఉప ఖజానాధికారి లక్ష్మీదేవి మాట్లాడుతూ ఏహెచ్ఆర్ఏ కొనసాగించాలని జీవో తమకు రాలేదని, వస్తే ఎస్ఆర్బీసీ ఉద్యోగులకు తప్పక అందజేస్తామన్నారు. నుంచి ఉగాది పండగ, శ్రీరామనవమి 2 పోయినాయి. ఎలక్షన్ డ్యూటీ కూడా చేసినాము. ఏళ్ళూరు కష్టపడినాము. అయినా మాకు ట్రెజరీ వాళ్ళు జీతాలు ఈ నెల 15వ తేదీ వరకు ఇవ్వలేదు. కానీ ఇన్నాళ్ళ నుంచి ఏహెచ్ఆర్ఏ ఇచ్చినారు. ఈ నెల ఏహెచ్ఆర్ఏ రాదు అంటున్నారు. అది ఎందుకు రాదు అనేది మాకు వాళ్ళు చెప్పాలి. పేపర్ మూలకంగా మాకు ఇవ్వాలి. ఇవ్వకుండా మీరే ఏహెచ్ఆర్ఏ కట్ చేసుకోండి, మేము జీతం వేస్తాము. ఏహెచ్ఆర్ఏ మీరు తీసేసి జీతం వేసుకోండి, మేము ఇస్తాము. మీకు ఏహెచ్ఆర్ఏ జీవం మళ్ళీ తెచ్చుకున్నాక మీకు అరియర్స్ ఇస్తాము అంటున్నారు. ట్రెజరీ వారికి ఎటువంటి ఉత్తర్వులు లేవు, కానీ అనధికారికంగా వాళ్ళు వీళ్ళకి జీతాలు రాకుండా కట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఒక 3 నెలలు ఇవ్వండి, మీరు మాది పర్మిషన్ వచ్చేంత వరకు 3 నెలలు ఇవ్వండి. తర్వాత ఒకవేళ ఏదైనా ప్రభుత్వం కనుక జీవో ఇవ్వకపోతే మా జీతాల నుంచి కట్ చేసుకునే వాళ్ళ న్యాయమైన కోరికలు ట్రెజరీ ఆఫీస్ వారు స్పందించి వెంటనే వారికి ఏహెచ్ఆర్ఏ వేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఏమని చెప్తున్నారు, కానీ ఏహెచ్ఆర్ఏ చేసి వితౌట్ ఏహెచ్ఆర్ఏ లేకుండా
జియో ఎక్కడ లేదు, కానీ వాళ్ళు మాత్రం అడుగుతూనే ఉన్నారు. అది 2015 వరకు కంటిన్యూ జియోలు అడుగుతున్నారు. కంటిన్యూ జియోలు 2015 PRC వరకు ఉన్నాయి. నెక్స్ట్ PRCలో కూడా AHRA గురించి వస్తుంది, కానీ మేడం వారు ఒప్పుకోవడం లేదు. ఎవరికైతే క్వార్టర్స్ అలాటెడ్ ఉంటాయో వాళ్ళ క్వార్టర్స్ అలాట్ చేయలేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్ట్రా AHRA డ్రా చేస్తారు. సో అలా AHRA డ్రా చేయడానికి కొన్ని పోస్టులకి ఆల్రెడీ శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఆ శాంక్షన్ చేసిన పోస్టులకి ఎవరి ఇయర్ PRCలో జియో ఇష్యూ చేస్తూ వస్తూ ఉంటుంది. అది కేటగిరీ 1. ఆ పోస్టులకు ఏదైతే AHRA ఎలిజిబిలిటీ ఉంటుందో, వాళ్ళకి ఎవరికైతే క్వార్టర్స్ అలాటెడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో క్వార్టర్స్ లేక నాట్ అలాటెడ్ ఉంటుందో వాళ్ళకి AHRA వస్తుంది. వాళ్ళకి కంటిన్యూషన్ జియో ప్రతి PRCలో ఇస్తూ వస్తుంది. ఇవి కాకుండా ఇంకో 2 కేటగిరీ వాళ్ళకు కూడా ఇప్పుడు AHRAని శాంక్షన్ చేశారు స్టార్టింగ్లో. ఎందుకంటే షెడ్యూల్ ఏరియాస్లో ఉన్నప్పుడు పీపుల్ చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి, ఎంప్లాయీస్ అక్కడ వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్లకు కూడాను క్వార్టర్స్ అలాట్ చేయాలి. పోస్టుకు అలాట్మెంట్ లేకపోయినా, పోస్టుకు అలాట్మెంట్ అంటే ఆర్డీకి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్కి ఉంటుంది, ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఉంటుంది. అట్లా పోస్టుకి శాంక్షన్ లేకపోయినా షెడ్యూల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడాను AHRA ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇవ్వాలి అంటే ఈ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని కంటిన్యూ అన్లెస్ కంటిన్యూషన్ ఆర్డర్స్ రిసీవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విచ్ ఈజ్ కంటిన్యూడ్ అంటుంది. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినంత వరకు ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు అన్నది మనకు రూల్స్లోనే ఉంటుంది. ఇది కాకుండా థర్డ్ ఏంటంటే ఈ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళకి ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ కూడా ఈ బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళకి దూరంగా వెళ్ళిపోయి ఏదో కష్టపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి అంటూ వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే ఇది కూడా కండిషనల్. ఎప్పటివరకైతే గవర్నమెంట్ దీన్ని అలో చేస్తుందో అంతవరకు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ కంటిన్యూ ఇవ్వడానికి లేదని క్లియర్ కండిషన్స్తో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ మూడింటికి కంటిన్యూషన్ 2 సపరేట్ జియో వస్తాయి. ప్రతి దానికి సపరేట్ జియో వస్తాయి. అలాగా 1999 వరకు ఇప్పుడు నేను ఇచ్చింది ఇది మీకు జియోస్ వాటికి కావాలి అంటే ఇచ్చింది 99 వరకు కూడాను అన్ని కేటగిరీస్కి కంటిన్యూషన్ వస్తూ వచ్చింది. 99 తర్వాత కంటిన్యూషన్ ఈ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్కి ఆపేశారు. 2005 వరకు షెడ్యూల్ ఏరియాస్ కూడా వచ్చింది. 2010లో వాళ్ళు కూడా ఆపేశారు. సో ఇప్పుడు 2005 నుంచి వీళ్ళకి నాట్ ఎలిజిబుల్. ఇది మేము ఏంటంటే మాకు వచ్చిన సేవలో 1 ఇయర్ నుంచి వచ్చినా మేము ఇప్పుడు ఇంతవరకు, ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూ ఇస్తున్నారు కాబట్టి ఏమైనా ఉందేమో, మేము తప్పు చేస్తున్నామేమో, తొందరపడద్దు అన్నదాంతో కాస్త నెమ్మదిగా దీన్ని చూసుకున్నాము. తీపిచ్చేసేసి వీళ్ళకి ఉందా కంటిన్యూషన్ లేదా చూసిన తర్వాత ఇంక ఈ లాస్ట్ మంత్ నుంచి మీకు వాళ్ళు చెప్పిన దానికన్నీ కూడా చెప్తూ మేము మీకు ఖచ్చితంగా ఈ కంటిన్యూషన్లో ఇవి జియోస్ వీటి కంటిన్యూషన్ లేదు కాబట్టి మీరు ఇది మాత్రం క్లెయిమ్ చేయకండి. శాలరీస్ వితౌట్ AHRA క్లెయిమ్ చేసుకోండి. మీకు ఆ బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఉంటే ఆ జియో మాకు ఇవ్వండి, ఒకవేళ ఇవ్వలేకపోతే అది తీసేసి మిగతాది క్లెయిమ్ చేసుకోండి అంటూ వీళ్ళకి రిపోర్ట్ వరకు రిటర్న్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోయలకొండ వద్ద రోడ్డు ప్రమాదం, 2 తీవ్ర గాయాలు, కర్నూలు ఆసుపత్రికి తరలింపు. నవభారత్ పాఠశాలలో ఘనంగా వార్షిక దినోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. దివ్యాంగులకు మందులు పంపిణీ చేసిన వికలాంగుల సంక్షేమ సంఘం. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉపాధి కల్పిస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సుంకులమ్మ ఆలయంలో ఘనంగా జరిగిన బోనాల పండుగ. AHRA ఇవ్వాలని ఉప ఖజానా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన SRBC ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.